ఒక దేశ ప్రెసిడెంటును మరో దేశం అరెస్ట్ చేస్తే యా ఉంటుంది? ఊహించడానికే కొంచెం వింతగా ఉంది కదూ. కాని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో దాదాపుగా ఇదే జరిగింది. ఈ సంచలనాత్మక ఘటన వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. అవును, మనం మాట్లాడుకుంటోంది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో గురించే. ఆయన్ని పట్టుకోడానికి అమెరికా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించింది. ఇది అంతర్జాతీయంగా ఒక పెద్ద దుమారమే రేపింది. సరే, ఈ మొత్తం కథను మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఏం జరిగింది, దాని వెనుకున్న వాదనలేంటి, ఆ తర్వాత ప్రపంచం ఎలా స్పందించింది అన్నింటినీ విశ్లేషిద్దాం. ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. అధికారంలో ఉన్న ఒక అధ్యక్షుడిని మరో దేశ సైన్యం వచ్చి తమ దేశం నుంచి పట్టుకుపోవడం, ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం. అమెరికా సైనిక దళాలు మెరుపు వేగంతో ఒక ఆపరేషన్ చేశాయి. వెనిజువేలా రాజధాని కరాకాస్లో ప్రెసిడెంట్ నికోలస్ మదురోని, ఆయన భార్యని పట్టుకున్నాయి. ఆ తర్వాత ఏకంగా అమెరికా అధ్యక్షుడే కళ్లకు గంతలు కట్టిన మదురో ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది, ఆ ఫోటోలు ప్రపంచమంతా క్షణాల్లో వైరల్ అయిపోయాయి. అలా పట్టుకున్న మదురోని నేరుగా న్యూయార్క్ తీసుకొచ్చారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయన చేతులకు సంకెళ్లు వేశారు. తరువాత డీఏ హెడ్ క్వార్టర్స్కు తీసుకెళ్లి బ్రుక్లిన్లోని ఒక హై సెక్యూరిటీ జైల్లో పెట్టారు. ఆయన మీద క్రిమినల్ ఛార్జెస్తో విచారణ మొదలైంది. ఈ మొత్తం జరుగుతుంటే వెనిజువేలా వైస్ ప్రెసిడెంట్ అసలాయన ప్రాణాలతో ఉన్నారా లేదా అని ప్రూఫ్ ఆఫ్ లైఫ్ అడగాల్సొచ్చింది. ఇదంతా చూస్తుంటే అసలు ఎందుకింత హడావుడి అనే ప్రశ్న వస్తుంది కదూ. అవును, ఆ ప్రశ్నకు అమెరికా ఒక జవాబు చెప్పింది. కాని ప్రపంచం మాత్రం ఇంకో కథ నమ్మింది. ఆ రెండు వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు వర్షన్లున్నాయి. అమెరికా ఏమంటోందంటే మదురో ఒక నార్కో టెర్రరిస్ట్ అని, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని, అందుకే ఈ ఆపరేషన్ చేశామని చెప్పింది. ఆయన తలమీద $15 మిలియన్ రివార్డ్ కూడా పెట్టింది. కాని చాలా దేశాలు, ప్రపంచమంతా ఏమనుకుంటోందంటే ఇదంతా డ్రామా, అసలు టార్గెట్ వెనిజువేలాలో ఉన్న అపారమైన ఆయిల్ నిల్వలే అని. ఎందుకంటే గతంలో అమెరికన్ కంపెనీలకు మదురో అడ్డుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఆయిల్ కథలోకి వస్తే ఈ నెంబర్ చూడండి, 30-50 మిలియన్ బ్యారెల్లు. మదురోన్ని పక్కకు తప్పించగానే వెనెజువేలాలో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంతో అమెరికా చేసుకున్న మొదటి డీలిదేనట. అంటే ఎంత పెద్ద మొత్తమో ఆలోచించండి. ఇంకా అనుమానమెందుకు, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే ఇలా అన్నారు, ఇదంతా ఆయిల్ కోసమే, అమెరికాకు ఆయిల్ దక్కేలా చూడటమే నా మొదటి ప్రాధాన్యత అని మీడియా ముందు చెప్పేశారు. దీంతో అనుమానాలు నిజమేనని చాలామందికి అనిపించింది. కానీ ఆగండి, కథలో ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం ఘటన తర్వాత బయటకొచ్చిన కొన్ని వింత విషయాలు ఈ అధికారిక కథనాన్ని పూర్తిగా పక్కదారి పట్టించాయి. అంటే ఈ అరెస్ట్ మనకు కనిపించినంత సింపుల్గా జరగలేదా? దీని వెనక ఇంకేదైనా ఉందా? కొన్ని వింత సంఘటనలు చూశాక విశ్లేషకులు ఒక షాకింగ్ థియరీని ముందుకు తెచ్చారు. ఈ వింతలేంటో చూడండి. మదురోని పట్టుకునే టైంలో ఆయన 5 సార్లు డ్రెస్ మార్చారట. అంతేకాదు, చాలా కూల్గా నవ్వుతూ థమ్సప్ ఇస్తూ కనిపించారు. ఇక ఈ సీక్రెట్ మిషన్ వివరాలను ట్రంపే బహిరంగంగా చెప్పేశారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఐక్యరాజ్యసమితి కనీసం స్పందించలేదు. అన్నింటికన్నా ఆశ్చర్యమేంటంటే కోర్టులో మదురో నేను నిర్దోషిని అని చెప్పడం, మొదటి విచారణలో ఆయన్ని నిర్దోషిగా తేల్చడం, ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా ఒక బలవంతపు అరెస్ట్లా ఉందా? అందుకే ఇప్పుడొక కొత్త థీరీ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే తన ప్రజల్నుంచి వ్యతిరేకత రాకుండా దేశాన్ని అమెరికాకు అమ్ముకోడానికే మదురోనే కావాలని అరెస్టయ్యారు. అంటే ఇదొక పెద్ద నాటకం అన్నమాట. సరే, దాని వెనుక కారణం ఏమైనా కానివ్వండి, ఈ యొక్క ఘటనతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలే మొదలయ్యాయి. ఇక్కడ చూడండి, వివిధ దేశాల రియాక్షన్ ఎలా ఉందో. ఉత్తర కొరియా ఏకంగా 3వ ప్రపంచ యుద్ధం వస్తోంది అని బెదిరించింది. రష్యా తన సైన్యాన్ని రంగంలోకి దించింది. డెన్మార్క్ లాంటి దేశం కూడా ఇలాగైతే నేటో కూటమే ఉండదని హెచ్చరించింది. అంటే ప్రతి దేశం ఇవాళ వెనిజులా, రేపు మనమేనా అన్న భయంలోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క అరెస్టుతో అంతర్జాతీయ చట్టాలు, ఒక దేశ సార్వభౌమాధికారం, ఇన్నాళ్లుగా ఉన్న సైనిక కూటములు, వీటన్నింటికీ ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అసలు రూల్స్ ఉన్నాయా లేవా, ఉంటే అవి ఎవరికి వర్తిస్తాయి అనే ప్రశ్న ప్రతిచోటా వినిపించింది. ఓకే,
ఇంతా జరిగాక ఇప్పుడక్కడ పరిస్థితి ఏంటి? వెనిజులాలో, అమెరికాలో ఏం జరుగుతోంది? ఒకవైపు చూస్తే వెనిజులాలో గందరగోళం. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. మదురో కొడుకు మాత్రం మేం ఓడిపోమని శపథం చేశారు. కారాకాస్లో గుర్తు తెలియని డ్రోన్లు తిరుగుతూ ప్రజల్ని భయపడుతున్నాయి. ఇక మరోవైపు అమెరికాలో మదురో తన తర్వాతి కోర్టు విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే అప్పుడే ఆయిల్ కంపెనీలతో మీటింగ్లు పెట్టి వెనిజులా కొత్త ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఆ డిమాండ్లేంటో తెలుసా? చైనా, రష్యా, క్యూబా, ఇరాన్లతో అన్ని ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలి. ఆయిల్ ఉత్పత్తిలో కేవలం అమెరికాతోనే పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. వెనిజులా ఆయిల్ బిజినెస్లో అమెరికన్ కంపెనీలకే పెద్దపీట వెయ్యాలి. అంటే ఈ అవకాశాన్ని వాడుకుని వెనిజులా విదేశీ ఆర్థిక విధానాలని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోందని క్లియర్గా అర్థమవుతోంది. మరి చివరికి మన ముందున్న ప్రశ్న ఇదే: ఇదంతా న్యాయం కోసం వేసినాడుగా, లేక బలమున్నవాడే రూల్స్ రాస్తాడు అనే కొత్త ప్రపంచానికి ఇది ఆరంభమా? ఈ చర్యతో అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త ప్రమాదకరమైన అధ్యాయం మొదలైందా? ఈ ప్రశ్నలకు బహుశా కాలమే సమాధానం చెప్పాలి.